కళ్యాణ్‌కి సపోర్ట్ చేసావు. డీమోన్ పవన్‌కి సపోర్ట్ చేసావు. స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు. ప్రియా పెట్టారు. డీమోన్ బయటకొచ్చాక నేను అన్‌ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే డీమోన్ అన్ఫాలో కొట్టారంటే నేను ఫస్ట్ డీమోన్ అన్ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చింది అనుకో హ్మ్. ఏం చేస్తావు ఇప్పుడు నేను ఫోన్ నీకు నాకు గొడవ వచ్చింది హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తుతావా అదే. ఎత్తావు కదా హ్మ్. మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు 2-3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా హ్మ్. సేమ్ అట్లానే హ్మ్. మాకు అసలు ఏం గొడవ కాదు హ్మ్. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే నిన్నే మాట్లాడేసుకున్నాం క్లియర్ అయిపోయింది ఫాలో కొట్టుకున్నారా? కొట్టను ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు తెలియదు నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ని నేను 10 సార్లు ఫాలో కొట్టు అన్ఫాలో కొడుతూ ఉంటాను గొడవలు వచ్చినప్పుడల్లా నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్‌లు పెడతారు మీ ఫ్యాన్ పేజెస్‌లో. ఫ్యాన్ పేజెస్ లో అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67 కి వచ్చింది ఎవరిని అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద అదేంటి స్పై లాగా పెడతారు. చూస్తున్నారు ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది ఆ! ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది నేను నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా అంతే ఆ నేను నేను అదే అదే జబ్బే ఉంది కానీ. రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట అవును. చాలా మందిని కొట్టింది. అందులో చాలా నువ్వు మందినే ఉన్నావు. కొట్టా నేను కొట్టా రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసామన్నమాట ఒకటి నేను నాది వ్లాగ్ హ్మ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది హ్మ్. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు రీతు నేమ్ రాలే హ్మ్. బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం నార్మల్ జోక్ కదా నవ్వాం అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది ఎప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ట్రై చేసావా? లేదు నేను చేయలేదు చెయ్యవా? ఎందుకు అవసరం లేదు అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు హ్మ్. నా మీద జోక్ వేస్తే నవ్వుతారు కదా ఆ! అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 వీక్స్ డెమోను హైలైట్ అయ్యారని అండ్ ఆ! ట్రూ హ్మ్. అది రీతు వల్ల కాదా అని పక్కన పెట్టేస్తే నిజంగానే హైలైట్ అయ్యారు అవును. ఇప్పుడు లాస్ట్‌లో. రీతు నా ఫ్రెండ్ లానే అనుకున్నా నేను కూడా ఆ! సో జనరల్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చెప్పలే పక్కన అంటే నవ్వినా హ్మ్. ఇప్పుడు నువ్వైనా సరే ఇప్పుడు తనైనా సరే నా గురించి ఎవరైనా జోక్లు వేస్తే నవ్వుతుంది హ్మ్. సో దానికంత సీరియస్ తీసుకున్నప్పుడు నేనేం చేయలేను నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వను హ్మ్. ఐ డోంట్ నో లైక్ అది మరి సంథింగ్ అంతే ఓకే. ఇప్పుడు మీరందరూ కలిసున్నారా? బానే ఉన్నాం మీ గ్రూప్ ఉందా? గ్రూప్ అయితే ఉంది అది ఎంత యాక్టివ్ గా ఉంటది అనేది తెలిసిందే కదా మాకు తెలిసిన గ్రూపులే. అదే మీకు తెలిసిన గ్రూప్లే గ్రూపులే. సీనియర్వి నీకే తెలియాలి ఇప్పుడు లేదు కూడా ఆ గ్రూపు. లేదా ఆ గ్రూప్ ఉంది. నేను లేను అందులో. లెఫ్ట్ అయిపోయినావా అప్పుడెప్పుడో లెఫ్ట్ అయిపోయాం. ఎందుకు ఎవరు పెట్టట్లేదు మెసేజ్‌లు ఏం అయితే పెట్టుకోవట్లేదు. ఉందంటే ఎందుకు మనందరం కలిపి ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉందిగా. గ్రూప్ ఉంది కదా చాలది. మ్మ్. అందులో మొత్తం అంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్‌తో మంచిగున్నాడా? ఆ, మంచిగా మాట్లాడతాడా? కళ్యాణ్‌తో సూపర్ సూపరా? మాతో బానే ఇప్పుడు మానేసాడా కళ్యాణ్ జాబు? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే వెళ్తాడా? ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడని అనుకుంటున్నాను కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నీ నే- ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నాను నేను. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళడా అని ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట యాహ్! ఓకే. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో తర్వాత వెళ్తాడేమో యెస్. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలీదు. బట్ నేను అడుగుతున్నా. మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్. మ్మ్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. బట్ ఎందుకు అంత నెగటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు? నీ మీద అంత నెగెటివ్ ట్రోల్స్ వస్తున్నారు. ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ మ్మ్, నెక్స్ట్ మ్మ్, మొన్న మ్మ్. నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది మ్మ్, ఈమె ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. మ్మ్. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఎందుకు ఏం హ్మ్. అవసరం హ్మ్. ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు లేకపోతే పిఆర్ టీం ఏదైనా అవ్వచ్చు నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు సో ఐఎమ్ హ్యాపీ హ్మ్. వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు నేనే చెప్పిన హౌస్ లో కూడా ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు హ్మ్. అనమాట హ్మ్. సో ఐఎమ్ హ్యాపీ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ చేసుకుంటే చేసుకున్నాను వదిలేస్తా బట్ ఉంది కదా టార్గెట్. గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా ఆ. బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి హ్మ్. ఒక రోజు 2
రోజులు 3 రోజులు పెట్టుకోండి. ఉమ్, మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, ఉమ్, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? ఉమ్, అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. చేసుకో. ఏదో పిచ్చ లైట్ తీసుకుంటాం. పిచ్చి లైట్ నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకో. పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా. చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్. బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో బాబోయ్, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా అసలు. నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దాం. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి, మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 డేసే 2 డేస్లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు. అది విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది. బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బాగానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే, అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 డేస్కి వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు. అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేదు చైతు నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా వెళ్ళిపోయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది, మన శ్రీదేవి గారు. శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు, చాలా బాగుంటారు, ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అవును, అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. వ్యసనం, ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది అనుకుంటాను వాళ్ళ తెలిసి. నేను స్టార్టింగ్ లో నువ్వు అప్పుడు సరే తర్వాత మాట్లాడదాం. ఏంటి స్టార్టింగ్ లో? ఎస్